కాదు ఎల్ఓపి గారు ఆ డిఫరెన్స్ ఏది కరెక్ట్ ప్లీజ్. స్పీకర్ సార్, చైర్మన్ సార్, నానా మీ క్వశ్చన్ ఏంటండి? ఆయనకేం సంబంధం అధ్యక్ష? క్వశ్చన్ అడుగుతా రాదు. ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పండి. కూర్చోండి. కూర్చో స్వామి, కూర్చో. చైర్మన్ సార్, అది కాదు మాధవ్ గారు, కూర్చోండి. కూర్చో బాబు, కూర్చో. ఇప్పుడు నువ్వు క్వశ్చన్లో కాకపోతే ఎలాగా? ఇప్పుడు నువ్వు డిఫరెన్స్ చెప్తున్నావు, ఏది కరెక్ట్ అడగాలి తప్ప నువ్వు తెలియకుండా ఏమడుగుతున్నావు? ప్రింట్ అయ్యి ప్లీజ్ నువ్వు 9 లక్షలు చెప్తున్నావు, 10 లక్షలు చెప్తున్నావు, 3 లక్షలు చెప్తున్నావు, ఏది కరెక్ట్ అడగాలి నువ్వు. సార్, చైర్మన్ సార్, ఫైనాన్స్ మినిస్టర్ చెప్పండి. నేను తమరి ద్వారా లీడర్ ఆఫ్ అపోజిషన్ ని కూడా నేను కోరుతున్నా అధ్యక్ష. వాళ్ళు డిబేట్కి రావాలి అనుకుంటే దే హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ అధ్యక్ష. తమరిని అడగొచ్చు, డిబేట్ పెట్టమనొచ్చు, డిబేట్లో వాళ్ళకు ఉన్నటువంటి వర్షన్ని చెప్పొచ్చు. ప్రశ్నోత్తరాల సమయంలో 1 గంట 10:30 11:30 కావాల్సినటువంటిది 1 గంట చివరి ప్రశ్నలో సింగిల్ సప్లిమెంటరీలు నడిచేటువంటి ఈ కాలంలో గంటలు పొలిటికల్ స్టేట్మెంట్స్ కరెక్ట్ కాదు అధ్యక్ష. తమరు కూడా చైర్మన్ సార్, ఎస్ ఇట్స్ అ ప్రెరగేటివ్ ఆఫ్ ది గవర్నమెంట్ సార్. ఫైనల్ చేయండి. ఈ పొలిటికల్ డిబేట్స్ ని ఆపాల్సినటువంటి అవసరం ఉంది సార్. ప్లీజ్, నేను ఇచ్చినటువంటి ప్రశ్నలో సమాధానంలో ఉన్నటువంటి సంఖ్యలు కాకుండా ఆయన గతంలేవి వైట్ పేపర్లేవి నేనేం చెప్పాను సార్ ఇక్కడ? నా ఫస్ట్ ఆన్సర్, the total borrowings liabilities of the government of public sector undertakings as published in the white paper is 9,74,556. ఆయన అంత కష్టపడి ఆవేశపడి దాన్ని చూపించాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కాల. నేను చెప్పింది అదే సంఖ్య, అదే వైట్ పేపర్ గురించే నేను మాట్లాడా. ఇంత ఆవేశపడాల్సినటువంటి ప్లేస్ ఏముంది? ఆయనకి ఏదైనా ప్రశ్న అనుమానం ఉంటే డైరెక్ట్గా అడగచ్చు. దానికి ఆవేశపడి చెప్పారు. నేనేమన్నా డిఫరెంట్ చెప్పానా? అదే ఫిగర్ ఇక్కడ చెప్పాను కదా. అదే ఫిగర్ చెప్పినప్పుడు దానికి అంత ఏదో జరిగిపోయింది. ప్రతి దాంట్లోనూ భ్రమింపజేసేటువంటి ప్రయత్నం మానుకోండి. కమ్ స్ట్రైట్. ఇదిగో ఇక్కడ మీరు తప్పు చేశారు, తప్పు జరిగితే తప్పు సరిదిద్దుకుంటాం. సార్, నేను కోరేది ఒక్కటే సార్, మేము నెట్ 44,000 బారోయింగ్స్ అధ్యక్ష. ఈ 44,000 బారోయింగ్స్ ని ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నా అధ్యక్ష. జూన్ నుంచి డిసెంబర్ దాకా ఒక ఎగ్జాంపుల్ కోట్ చేస్తున్నాను అధ్యక్ష. మేము వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ మార్చిలో వాళ్ళకు వస్తే మా ఏప్రిల్, మే, జూన్ 3 నెలల్లో దాదాపు 27,000 కోట్ల గతంలో ఉన్నటువంటి పాలకులు అప్పు చేశారు. అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి. మేము వచ్చిన తర్వాత డిసెంబర్ వరకు కలిపితే 41,000 కోట్లు చేశాం. అదనంగా ఆన్సర్లో 44 అని ఇచ్చాం, ఎందుకంటే దానికి పబ్లిక్ డెట్ యాడ్ అయితే 41,000 కోట్లు మేము అప్పు చేస్తే అధ్యక్ష, వీళ్ళు చేసిన అప్పులకు మేము తిరిగి చెల్లించింది ఎంత తెలుసు అధ్యక్ష? 41,599 కోట్లు. అంటే మేము చేసిన అప్పు మొత్తం దానికి పోయి ఇంకో 500 కోట్లు మా ఆదాయంలో నుంచి వీళ్ళు గతంలో చేసిన అప్పుల కోసం చెల్లించాం అధ్యక్ష. వీళ్ళు చేసినటువంటి అప్పులు 499 కోట్లకి మేం చెల్లింపులు చేస్తే ఏంటి అధ్యక్ష ఇది? ప్లీజ్ కూర్చో మాధవ్. ఇప్పుడు ప్రశ్న బారోయింగ్స్ గురించి ఉంది అధ్యక్ష. దేనికోసం ఉపయోగించారో అని అన్నాడు అధ్యక్ష. దేనికోసం ఉపయోగించారో నేను చెప్పాలి కదా అధ్యక్ష. బారోయింగ్స్ చేసింది మీరు చేసిన అప్పులకి చెల్లిస్తూ మా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని కూడా మీరు చేసిన అప్పులకు కట్టామనే చెప్పాను. వారు అడిగిన ప్రశ్నకు ప్రింటెడ్ క్వశ్చన్ కి సమాధానం చెప్తే కూడా ప్రశ్న వేసే ముందు ఆలోచించుకోవాలి. ప్రశ్న వేస్తే బాణం మనకు తగులుతుందా లేదా అనేది ఆలోచించుకుని వేయాలి. ప్రశ్న వేసి ఇప్పుడు గుచ్చుకుంటే